అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మిమ్మల్నికంట. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ పెరుగుతుందండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన కొత్త బ్లాగ్లోకి మీకు స్వాగతం. అండ్ ఇప్పుడు మీరు తమ్నెల్లో చూసినట్టుగానే మనం ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న శ్రీశైలం అయితే వెళ్ళబోతున్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ కాబోతున్నాం. అండ్ నేను బస్ కూడా బుక్ చేశానులేండి. సో యాక్చువల్గా ఈ రోజే అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో టీవీ రన్ అవుతుందని చూస్తున్నారా? పెట్టాను లేదు, అది వేరే స్విచ్ చేస్తుంటుందా అని అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి ఎక్కేస్తే ఇప్పుడు ఫస్ట్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను. సో జేబిఎస్ ఉంటుంది కదా మనకు బస్ స్టేషన్, అక్కడికి వెళ్తున్నాను. అండ్ అక్కడ నుండి మనకు సో శ్రీశైలంకి అయితే బస్సు ఉందన్నమాట. సో అక్కడ 11:30కి ఏమో బస్సు ఉంది. ఇక్కడ స్టార్ట్ అవుతే మెల్లగా వెళ్తూ అదే టైం అవుతాలేండి. సో ఇంకా నేనైతే మిమ్మల్ని జేబిఎస్లోనే కలుస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళకి నా కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయినట్టే. ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో మంచి బ్లాగ్స్ చేస్తాం మనకి ఫ్యూచర్లో. సో ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ వచ్చేసి కరీంనగర్ బస్ స్టాండ్లో దిగిన ఇప్పుడే. సో ఇప్పుడు టైం 7 అవుతుంది. సో వడ అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను ఇప్పుడే. సో ఇంకా తినేసి సో జీబీఎస్ వెళ్ళే బస్ ఎక్కేసాలి. ఇంకా ఫస్ట్ అయితే తినేద్దాం. సో ఆకలి అవుతుందని చెప్పేసి ఆయన అనమాట. ఏంటో మరి ఫుల్ క్రౌడ్ ఉంది. మేబీ పెళ్ళిళ్ళ సీజన్ కదా, అందరూ ఇంటికి వెళ్తున్నట్టున్నారు పెళ్ళిళ్ళకు. లోపలికి ఎంటర్ అయిపోదాం. సో వచ్చేసి మన బండి 1274. ఇదే మళ్ళీ వెళ్ళబోయే రాజధాని 2+2 సీటర్. ఒక గంటన్నర నుంచి వెయిటింగ్. ఇక్కడ ఇంకా 12కి అయితే స్టార్ట్ అయిపోతుంది. 11:50 అయితే అవుతుంది టైం. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీలుంటుంది బుక్ చేసుకోండి. చూపిస్తున్నాను నెంబర్ ఇక్కడ ఎగ్జాక్ట్గా. సో ఇంక ఎక్కేసి కూర్చుందాం. ఎండ ఫుల్ కొడుతుంది. టైం 12 అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా. వచ్చి కూర్చున్నాను. మన ముంగటే సీటు. సో బ్లాక్ కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇప్పుడే వచ్చింది బస్సు. చాలా ఎండ కొడుతుంది బయట వెళ్ళక. అందుకే అని చెప్పేసి ప్రిఫర్గా ఏసీ బుక్ చేశాను. అందుకే సేఫ్టీ గురించి. కొంచెం యాస్టీస్ మనకు రాజధానిలో కర్టన్స్ ఉంటాయి, ఏ ఇబ్బంది లేదు. మంచిగా ఏసీ వేస్తాడు. ఇప్పుడు అన్ని క్లోజ్ ఉంటాయి. కొంచెం కూలింగ్ అయిపోతుంది బండి అయినలోపు. మేబీ ఇప్పుడు 12 అవుతుందంటే మేబీ 1:30 ఆర్ 1.5 అవర్ వరకు మేబీ ఇక్కడ నన్ను ఆపుతారేమో లంచ్ వరకు. సో ఇక్కడ లంచ్ చేయాలి. సో ఇంకా వెయిట్ చేస్తున్నా, తొందర తీసి వెళ్ళిపోవాలి. ఇంకా హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో అదనమాట. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం, మీ టైమింగ్స్ ప్రకారం బుక్ చేసుకుని వెళ్ళండి. ఏదైతే బ్లాక్ అయిపోతుంది. సో ఇంకా జర్నీని కంటిన్యూ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇంకా చూపిస్తాను మీకు. ఈవినింగ్ బైక్ నాకు తెలిసి ఈవినింగ్ లోపు మనం బార్డర్ క్రాస్ అయ్యి నల్లమల ఫారెస్ట్లో కూడా ఎంటర్ అయిపోతే చూపిస్తాను మీకు దాని అందాలు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో బాగా కనిపిస్తాయి కదా. అంటే ఇంకా వెళ్దాం. సో ఇక్కడ బ్యాగ్ పెట్టేసిన చూసారు కదా, ఇది మన సీట్. యాక్చువల్గా విండో సీట్ రాలేదు. విండో సీట్ కొత్త చూశాను బట్ లేదు. సో ఇవన్నీ ఏసీ విన్సేలేండి. చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇలా అటు ఇటు రొటేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇదేంటంటే ఇది రొటేట్ చేస్తే ఏసీ తక్కువ రావడం, క్లోజ్ రావడం చూస్తున్నారు. ఇక్కడ హోల్ లాగా తిరుగుతుంది అనమాట. అలాగా సెట్ చేసుకోవడమే. ఇంకా చల్లగా వస్తుంది. అసలు విప్పేసి పెట్టుకుందాం. ఓకే యా. సో ఇంకా ఒక 4 to 5 మెంబర్స్ వచ్చారు అంతే. సో డ్రైవర్ వాళ్ళు తినడానికి వెళ్ళారు అనమాట. తినేసి వచ్చినాక తీస్తారేమో బస్సు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిద్దాం. అంటే 12 అంటే మేబీ 12:20 కానీ 12:30 కానీ అట్లా తీస్తారేమో. ఎందుకంటే అటు ఇటు అవుతుంది కదా. ఎగ్జాక్ట్గా టైంకి వెళ్ళాలని ఏది లేదు. సో అంటే ఇంకా మన జర్నీని కొనసాగించేద్దాం. ఇంకా ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడడానికి మీకు మంచిగా బాగా అర్థమవుతుంది. సో ఇంకా మన బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇది జేబిఎస్ బస్ స్టాండ్. అంటే ఎండ మామూలుగా లేదనుకోండి, ఈరోజు చంపేస్తుంది ఎండ. మనకి మెయిన్ హైదరాబాద్ ఇంక ఎక్కువ ఉంటుంది ఎండ. ఇంకా ఎంజేబీఎస్లో ఒక స్టాప్ ఉంటుంది. ఇంకా నాన్ స్టాప్ ఇంకా శ్రీశైలంకి. మెట్రో ఎప్పుడు కడతారో ఏంటో, ఇక్కడ వరకు ఆపేసి ఇంకా ఇటు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది. మెట్రో కూడా హైదరాబాద్ మెట్రో చేయాలండి. డెవలప్మెంట్ ఉండాలి కదా. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అసలు మొత్తం మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, స్టక్ అయిపోతున్నంత ఫుల్ రష్ ఉంది బస్ స్టాండ్ అయితే. ఒక రిజర్వేషన్ ఉన్న వాళ్ళు బతికిపోతారు అంతే. మామూలుగా వచ్చిన వాళ్ళు సీట్లే దొరకట్లేదు.
నిలబడి వెళ్తున్నారు. సో ఇంకా కాసేపు అయినాక మాట్లాడుకుందాం, మళ్ళీ కలుస్తా. నేను ట్రావెల్ చేయడం అంటే రాజధానిలో వెళ్ళానులేండి చాలాసార్లు. రాజధానిలో సూపర్ లగ్జరీలు అండ్ చాలా ట్రావెల్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాను. కొంచెం డిఫరెంట్ ఉంది, 2+2 కదా. సో ఏసీ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఏసీ బుక్ చేసిన. ఇంకా చల్లగా ఉంది, కొంచెం కూలింగ్ అయిపోయింది బస్ అంతా. వాయిస్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. ఎంత అట్లా కొడుతున్నాను, మామూలుగా లేదు రేట్ అసలు. నార్మల్గా 40 degrees ఉందంటే ఇప్పుడు ఎండ ప్రజెంట్. కొంచెం మనకి ఏంటంటే ఎండ కొట్ట కూడా ఉంటుంది, కట్టన్ ఉంటుంది, చిరా కంఫర్టబుల్గా ఉంటుంది జర్నీ కూడా చూస్తే. ఎంజీబీఎస్లో మళ్ళీ స్టాప్ ఉంటుంది, ఇక్కడ నుంచి దగ్గర వెళ్ళండి మనకి ఎంజీబీఎస్ కూడా. ఇక్కడ హైదరాబాద్లో క్లియర్గా అర్థమై ఉంటుంది. చెప్పలేదు అంతేగాని ఏది ఉంటుంది పరిస్థితి చల్లగా పెట్టుకున్నాను. ఇప్పుడు వస్తారు మనకి కింద సీట్ కాదులేండి. సో అక్కడికి వెళ్ళే వరకు బ్లాక్ చేయడానికి కోసం కూర్చున్నాను అంతే. అడుగుతున్నారు కానీ ఫోకస్ అంత చేశారు. సన్లైట్ ఎట్లుంటుందో మొత్తం అవుట్లే ఫోకస్ చేస్తున్నాను కెమెరా. ఇంకా జర్నీ మనం సాగించుకుంటూ వెళ్దాం. చాలా మంచి జర్నీ ఉంటుంది మనకు. ఓవరాల్గా 6 hours జర్నీ ఉంటుంది. సో ఈరోజు 11th మే 11th రోజు షూట్ చేస్తున్న వీడియో. సండే రోజు మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయినా నేను. ఇంకా ఈవినింగ్ 6 అవుతుంది శ్రీశైలం దిగేసరికి. అంటే ఆల్మోస్ట్ ఒక 10 hours జర్నీ. నేను 10 hours జర్నీ చేయాలి ఇప్పటికి. హాఫ్ ఆఫ్ ద జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి 6 hours నాన్ స్టాపింగ్. మేబీ లంచ్కి ఆపుతాడు. ఇంకా అక్కడ చూపిస్తాను కదా. కాస్త దూరం వెళ్ళినాక మాట్లాడుకుందాం మళ్ళీ. గైస్ అక్కడ చూడండి ఎంత పిచ్చ ట్రాఫిక్ ఉన్నది అసలు. ఇంత మధ్యాహ్నం కూడా ఎట్లా తిరుగుతారో చూడండి. ఇంత ట్రాఫిక్ ఉంది. మార్నింగ్ కూడా లేదు అసలు. నేను వచ్చేప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు కానీ మార్నింగ్ ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి. ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఓవర్ నాయన ఆ చెట్టు చూడండి, మన చెట్టు కింద ఆగారు చల్లగా. ఇక్కడ సర్కిల్ ఉంటుంది అందుకు. మరి ఇంత ట్రాఫిక్ ఇప్పుడు లేదు, నేనైతే ఇక్కడ చూడలేదు. మరి చాలా ఉంది ట్రాఫిక్ అయితే అసలు. ఏంటో రాను హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోతుంది. రోడ్లు సరిపోవట్లేదు, బైకులు ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇలాంటి అంటే మెట్రోకి సంబంధించినవి అట్లా లైన్స్ వేసి కొంచెం ఏంటంటే మనకు తగ్గడానికి చూడాలి, బాగుంటుంది. మనకు డెవలప్మెంట్ అవుతుంది అలా. ఏమో ఏం చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఇక్కడ బస్ అయితే లంచ్కి అయితే ఆపేసిండు. ఇది రెస్టారెంట్ హోటల్ అని చెప్పేసి ఉంది. మరి ఇక్కడ ఏమంటుందో ఒకసారి వెళ్ళి తినేసేద్దాం. ఇంకా మీల్స్ ఆర్డర్ ఇచ్చేసిన. ఇంకా చూడండి రైస్, పాపడు, సాంబారు, పప్పు అని చెప్పేసి ఐటమ్స్ తెచ్చిచ్చిండు. వాటర్ కూడా చెప్పేసిన తెస్తాడు. ఇప్పుడు తినేసి ఒకసారి టేస్ట్ ఎట్టుందో చెప్తాను. బాగుంది. సో ఇప్పుడైతే నల్లమల ఫారెస్ట్లో కూడా ఎంటర్ అయిపోయాం. అతిపెద్ద నల్లమల ఫారెస్ట్ అనమాట. మన ఏపీ అండ్ తెలంగాణలో విస్తరించిపోయి ఉంటుంది. సో ఇక్కడ 200 బర్డ్ స్పీషీస్ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద యానిమల్స్ అండ్ చాలా పెద్ద ఫారెస్ట్ అని చెప్పవచ్చు మనకి. ఇది సూపర్ ఉంది అసలు. ఇక మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాం. ఇంకొక 18 kilometers ఉంది అంతే ఇక్కడ నుండి. సాయంత్రం డ్యామ్ వేసి మాత్రం అదిరిపోయింది అసలు. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ ఉంది కదా. పక్కనే డ్యామ్ ఉంటుంది. ఫైనల్ అయితే రీచ్ అయిపోయినా మనం శ్రీశైలంకి. ఇంకా పక్కనే డార్మెటరీ, బయటికి వెళ్తూ చూపిస్తా. మంచిగా జర్నీ, మంచిగా ఎక్స్పీరియన్స్ అని లేదు. వెళ్దాం. సో మనకి ఇక్కడ శ్రీశైలం ఏంటంటే సత్రాలు ఉంటాయి, మీరు స్టే చేయడానికి. డార్మెటరీస్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, యాజ్ యువర్ విష్. మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం మీ సత్రాలు ఏంటో చూసుకొని, ఇలా సత్రాలు అయితే ఉంటాయి అన్నమాట. సత్రాలు చూసుకొని వెళ్ళిపోవడమేనా. పక్కనే డార్మెటరీ ఉంది. సో డార్మెటరీకి వెళ్తున్నాను నడుచుకుంటూ. క్రౌడ్ ఎట్లున్నారా అంటే పిచ్చి క్రౌడ్ వచ్చారు. చూడండి ఎట్లున్నారో జనాలు. ఎక్కడ చూసినా కుప్పలు ఉన్నారు. మనకు నైట్ టెంపుల్లో 9:15 వరకు లవ్ చేస్తారనమాట. దర్శనానికి చాలా మంది వెళ్తున్నారు. చూస్తాను మరి వీలుండి ఇప్పుడు వెళ్తాను, లేకపోతే మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. చాలా మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వచ్చేసి రూమ్కి వచ్చేసాను అనమాట. డార్మెటరీ మనకు శ్రీశైలేశ్వర డార్మెటరీ అని చెప్పేసి ఉంటుంది. సో బస్ స్టాండ్ నుండి ఒక 600 ఏమో ఉంటుంది మీటర్స్. మీకు వాకబుల్ డిస్టెన్సే రావచ్చు, మీరు కంఫర్టబుల్గా ఏం లేదు. సో ఇది బెడ్, డార్మెటరీ బెడ్స్ తీసుకున్నా. 250 ఛార్జ్ చేశారు 24 hours. సో మీకు రేపు మార్నింగ్ మనం టూరిస్ట్ ప్లేస్ని చూపిస్తాను కదా,
అప్పుడు మీకు చూపిస్తానులేండి ఎలా ఉంది అని చెప్పేసి. ఇది మంచి కంఫర్టబుల్గా ఉంది. సో మీకు కామన్ వాష్రూమ్స్ అంతా సేమ్ అలాగే. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఈరోజు వ్లాగ్ క్లోజ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నా. సో మన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం. సో 12 జ్యోతిలింగాల్లో ఇదొక జ్యోతిలింగం అనమాట. సో ఇదొక శక్తిపీఠం కూడా. సో ఫైనల్లీ స్వామి మనల్ని రమ్మని పిలిచాడు, ఇంకా మనం వచ్చేసాం. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా ఏం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇంకా దర్శనానికి. బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వేరే బ్రదర్ వాళ్ళు మాకు పరిచయం ఇక్కడ. సో ఇంకా వెళ్తున్నాం అంటే. సో విజయవాడ అంట బ్రదర్ది, అంటే మనకు డార్మెటరీలో పరిచయం అయిన బ్యాంక్ ఎంప్లాయ్ అంట. చూపిస్తాను మీకు. సో ముంగడికి వెళ్ళి అటు మనం మాట్లాడుకొని వెళ్తాం, లేకపోతే నడుచుకుంటూ వెళ్దామని చూస్తాం. మరి ఎలా వీలుంటాలో వెళ్తాం. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో ఇది మనం స్టే చేసేది అనమాట. రేపు మార్నింగ్ చూపిస్తాం మీకు. ఇంకేం ప్లాన్ చేయలేదు యాక్చువల్గా. రేపు ఎలా ఉంటే అలా కొట్టాడం అంతే. ఇంకా షెడ్ బాగుంది అనుకున్నా, కొత్తగా తీసుకున్నట్లేండి. మళ్ళీ లైటింగ్ కూడా మనది 4K 30 FPS షూట్ చేస్తున్నాం కదా, క్వాలిటీ కూడా నీట్గా వస్తుంది అనుకుంటున్నాను అయితే. సో వాయిస్ క్లియర్గా ఉంది అనుకుంటున్నాను, మైక్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ టెంపుల్ ఆడ ఇష్యూ అయిపోద్దని చెప్పేసి చూస్తాను మరి. సో ఇలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేయడానికి ప్లాన్ చేస్తాను. ఇంకా అదే చూస్తున్నాను మరి ఇలా ఏం చేద్దామని చెప్పేసి. చాలా మంది వచ్చారు యాక్చువల్గా ఈరోజు. ఇక్కడ లింగం చూడండి, బాగుంది కదా, బ్రదర్ అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్తున్నాం నడుచుకుంటూ. సో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్. మీరు ఎలాగ వచ్చినా ఇంకా ఇటు వెహికల్స్ అలౌ చేయట్లేదు ఇక్కడ. రష్ ఉంది అంత ఈరోజు. అందుకని చెప్పేసి ఇక్కడ క్లాక్ రూమ్ అవైలబుల్ ఉంటుంది. మీరు బ్యాగ్స్ మొబైల్స్ ఇక్కడ పెట్టేసి ఇలా దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇంకా ఫస్ట్ నేను క్లాక్ రూమ్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ క్రౌడ్ ఉంది చూడండి, ఎంత క్రౌడ్ ఉందో. మొబైల్ 10 రూపీస్ అంట. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. ఒక జస్ట్ 20 minutesలో అయిపోయింది. అసలు ఎలా అంటే మేము దర్శనానికి వెళ్ళినాం యాక్చువల్గా. ఫ్రీ ఎంట్రీ గేట్ క్లోజ్ చేసిండు. మేము వెళ్ళిన గేట్ క్లోజ్ చేసిండు. ఫాస్ట్గా వెళ్ళి 300 రూపీస్ టికెట్ ఉంటుంది. స్పర్శ దర్శనం ఇప్పుడు ఉంటుంది కానీ టికెట్స్ అయితే అవైలబుల్ లేదని చెప్పారు. సో ఫాస్ట్గా వెళ్ళేసి 300 టికెట్ తీసేసుకొని లోపల దర్శనంకి వెళ్ళినాం. మంచి ఎలాగంటే మాకు జ్యోతిలింగ దర్శనం యాక్చువల్గా ఏంది, అందరు 5 seconds ఉంటుంది కదా, మేము 2 minutes అక్కడ 2.5 minutes అక్కడే హోల్డ్ అయినాం తెలుసా. నిజంగా చాలాసేపు దర్శనం జరిగింది. స్పర్శ దర్శనం మిస్ అయిపోయినాం. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ వచ్చేసి, సో రేపు సోమవారం, సో అమావాస్య రోజు, చాలా మంచి రోజు అంట. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. అది మంచి రోజు, మనకు మంచి కలిసి వచ్చింది. వెళ్ళడానికి ట్రై చేస్తున్నా, వెళ్తాను మనకు ఖచ్చితంగా వెళ్ళడానికి. మళ్ళీ దర్శనం. సో ఒకే రోజు 2 రోజుల్లో 2 సార్లు జ్యోతిలింగ దర్శనం అని చెప్పచ్చు మనం. ఇంకా సో ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా ఇక్కడ నుండి మాకైతే వాకబుల్ డిస్టెన్స్ లేండి. సో ఏంటంటే నేను మీకు హిస్టరీ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నైట్ టైం కదా, నాకు అంత టైం లేకుండా ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చినాం కాబట్టి సో అలా అయిపోయిందనమాట. దీని హిస్టరీ చాలా బాగుంటుంది అసలు. సో ఏంటంటే సో పర్వతం అనేది ఒక వ్యక్తి పేరు అనమాట. అగ్నిం అని చెప్పేసి అడిగినప్పుడు సో అప్పుడు పర్వతంలాగా వారి ఉంటాడనమాట శివుడు. సో అలా బాగుంటుంది ఇక్కడ అసలు నిజంగా. ఫస్ట్ మీరు ఏంటంటే సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. అది ఫస్ట్ మీరు వస్తే మాత్రం ఆ పని చేయండి. దెన్ ఇక్కడ దర్శనానికి రండి. మాకు టైం లేక అలా వెళ్ళండి. దర్శనం మాత్రం మట్టికి సూపర్. జస్ట్ 20 minutes 15 minutesలో దర్శనం అయిపోయింది. సూపర్ అసలు, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని. వచ్చినందుకు సూపర్ అయింది. సో 300 రూపీస్ పోతే పోయినాయి కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ నిజంగా. మొబైల్స్ బయటను పెట్టేసి వెళ్ళిపోయినాం. ఇంకా అంతే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో అయితే రేపు మళ్ళీ కలుసుకుంటాను. అంతే. ఇంకా మన నెక్స్ట్ వీడియో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. సీ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.